వెల్కమ్ టు మై ఛానల్ శిల్పకళ వ్లాగ్స్ విత్ స్టార్స్. ఈరోజు నేను పూర్ణం పోలేలు అదే మిక్సర్ గ్రైండర్ లేకుండా పూర్ణం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మనకు కావాల్సింది నానబెట్టిన శనగపప్పు, తురిమిన బెల్లం, సోంపు, ఇలాచీ. సో ముందుగా ఒక కుక్కర్ తీసుకుంటాము. కుక్కర్లో నానబెట్టుకున్న శనగపప్పును మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తాము. తగినన్ని నీళ్లు పోసేసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత పప్పు గుత్తి సహాయంతో మనం మొత్తం స్మాష్ చేసుకుంటాం నీళ్ళు వార్చాక. సో ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసి కొన్ని నీళ్ళు పోసేసి తురిమిన బెల్లం మొత్తము ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అది లేత పాకం వచ్చేదాకా మనము ముందుగా స్మాష్ చేసుకొని పెట్టుకున్న ఈ శనగపప్పు బ్యాటర్ ఏదైతే ఉందో అది మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మధ్యలోనే మనము సోంపు, ఇలాచీ పౌడర్ వేసేస్తాము. ఈ పూర్ణం ఎలా తయారవ్వాలంటే మనం ఎలా ఉడికించుకోవాలంటే పూర్ణం అసలు కడాయికి అతుక్కోకుండా వదిలిపెట్టేలా ఉడికించుకోవాలి. చూడండి, నేను పూర్ణం రెడీ చేసిన తర్వాత పోలేలు తయారు చేసి చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్గా వచ్చిందో పూర్ణం కూడా. ఈ పూర్ణం మీకు ఈజీగా ఒక 15 to 20 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ అవుతుంది. అండ్ దీని లైఫ్ మీకు అసలు పాడవ్వదు. పూర్ణం మీరు ఒక్కసారి చేసుకున్నారనుకోండి, మీరు ఎప్పుడంటే అప్పుడు పూర్ణాలన్నా చేసుకోవచ్చు, పోలేలన్నా చేసుకోవచ్చు. ఎంత ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. చాలా సన్నగా వస్తాయి మీ పోలేలు కూడా. సో ఈ వీడియో ఒకసారి చూశాక మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.